సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మని కలిసినట్టున్నారు, అంతా కూడా పెద్ద ఎత్తున వైసీపీ మహిళలు కలిసినారు. ఓకే, మహిళా అధ్యక్షురాలు కళ్యాణ్ గారు వచ్చేవారు, వరద కళ్యాణ్ గారు. వాళ్ళు పోయి ఆమెకు అన్యాయం జరిగింది. పవన్ కళ్యాణ్ గారేమో సుగాలి ప్రీతి కోసము ధర్నా చేస్తాను, రక్తం చిందిస్తాను ఊగి ఊగి చెప్పినాడు కదా. మా కర్నూలులోనే చాలా మాకే భయమైంది, ఏమన్నా అంత ఆవేశపడుతున్నాడు, ఏమన్నా స్ట్రోక్ గీక్ వస్తుందేమో గుండె అంత ఊగి ఊగి చెప్పినాడు. మరి ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 11 సార్లు ఆమె ట్రై చేస్తే అపాయింట్మెంట్ దొరకలేదంట, ఆమె చెప్తుంది. కనీసం పోతే ఒకసారి మాత్రమే కలిసినాడు, హోమ్ మినిస్టర్ని కలిసామని అంటే హోమ్ మినిస్టర్ కలిసింది, మీకు న్యాయం జరుగుతుంది పోండి అని చెప్పినాడంట. ఇంతవరకు ఆమెను పట్టించుకునేది లేదు. కనీసం ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి ఇక్కడ కర్నూలుకు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదంట. ఆ రోజు ఆయన సుగాలి ప్రీతి కేసు నెత్తినేసుకొని ఆమెనే ఒక ప్రచారాస్త్రంగా పెట్టుకొని కర్నూలు జిల్లాకు వస్తే స్టేజ్ మీద ఆమెనే పెట్టుకొని మాట్లాడినాడు. 14-15 నెలలు అవుతుంది, ఇంతవరకు ఆమె ప్రస్తావన దాడలేదు, ఆమె కేసు గురించి మాట్లాడడం లేదు, కేసు ఏమవుతుందో కూడా అడిగినటువంటి పరిస్థితి లేదు. అందుకు ఆమె ఓపెన్ అప్ అయింది. సరే ఆమె అడుగుతుంది, ఆమె ఇంకా న్యాయం జరగలేదు అనేది ఇదేంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే సిబిఐకి అప్పచెప్పడం జరిగింది కేసు. మధ్యలో గవర్నమెంట్ మారిన తర్వాత సిబిఐ వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దీంట్లో మాకేమి ఆధారాలు దొరకడం లేదు, మేము అంత డెప్త్కి పోయేంత ఇది లేదు, మాకు అవసరం లేదు, ఈ కేసు మేము వదిలేస్తున్నామని వాళ్ళు స్టాఫ్ లేదు మా దగ్గర స్టాఫ్ లేదన్న. సిబిఐకి నేషనల్ లెవెల్లో ఉండేటువంటి సిబిఐకు ఓ చిన్న రేప్ కేసు అలిగేషన్ ఉండేటువంటి కేసు స్టాఫ్ లేదంటే ఇంకేం చెప్పాలి. ఓకే, సరే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరు పేర్లు బయటకు వస్తాయో దీంట్లో అనేది తెలియదు. సరే, మీరు ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ ఆ రోజు ప్రచారం కోసం వాడుకున్నారు కాసేపు అనుకుంటాం లేదు సుగాలి ప్రీతి గారిది. ఇప్పుడు మీరేంటి, మీరు పొలిటికల్ మైలేజ్ కోసం ఇది కాదా పొద్దున్నే పొలవమని పోయారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి. వాస్తవమే. తర్వాత వాళ్లకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అంతకుముందు 2 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకు 5 సెంట్లు స్థలం ఇచ్చినారు ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళకు 8 లక్షలు అనుకుంటా డబ్బులు ఇచ్చినారు. తర్వాత 5 ఎకరాలు పొలం కూడా ఇవ్వడం జరిగింది. పొలం ఇచ్చిన తర్వాత ఆ కేసును డైరెక్ట్ సిబిఐకి అప్పచెప్పినారు చేయమని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రికి ఎంత చేయాలో చేసినారు. వీళ్ళు అసలు ఇంతవరకు ఆమెను పలకరించిన ఇది లేదు. వీళ్ళ పాత్ర ఏంది? మళ్ళీ నిన్న ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చి, ఆయన పోరాట ఫలితమే ఇవన్నీ వచ్చాయని ఆయన అంటున్నారు కదా. ఆయన పోరాట ఫలితం ఎప్పుడు ఆమెకు ఇచ్చినాక ఆయన అరుస్తున్నాడు. ఆమె కేసులో న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలని ఊగినాడు. ఆమెకు ఎప్పుడు ఇచ్చినారు? 22లో అనుకుంటా ఇవన్నీ ఆమెకు బెనిఫిట్స్ ఇచ్చింది. 22లోనే ఇచ్చినారు. ఆయన మాట్లాడింది ఎప్పుడు? 23 తర్వాత ఎలక్షన్ టైంలో మాట్లాడినాడు. 22 ముందు సుగాలి ప్రీతి విషయం ఆయన మాట్లాడలేదు, తర్వాత మాట్లాడినాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పి అడిగిన పోరాట ఫలితం కాదు, ఇచ్చినాక పోరాటం మొదలుపెట్టి. సుగాలి ప్రీతి విషయంలో కొంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయమే చేశారు. ఎందుకంటే 2017 ఆగస్టు 19 అనుకుంటా ఆ అమ్మాయి చనిపోయింది. ఆ రోజు తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు, ఛార్జ్షీట్ ఫైల్ చేసి వదిలేశారు. వాటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మీరు చెప్పినట్టుగా వాళ్ళ హస్బెండ్కి ఏదో వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఏదో జాబ్ ఇచ్చారు, అవుట్ సోర్సింగ్, 5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలము, ఇల్లు, డబ్బు ఇచ్చారు, కొంతవరకు న్యాయం చేశారు. కానీ నిందితులకు శిక్ష పడలేదని ఆమె ఈ రోజుకే ఆరోపిస్తుంది. అంటే ఈ ఆస్తులన్నీ ఇచ్చే బదులు అసలు ఈ నిందితులు ఎవరైనా పట్టుకొని వాళ్ళని శిక్షించి ఉంటే అసలైన న్యాయం జరిగేది. అది పక్కన పెట్టి మీరు చేసేది మంచిగా లేదని లేదు, సంతృప్తి పడలేదు కదా. శిక్షించాలంటే శిక్ష వేయాల్సింది న్యాయస్థానాలు. ఆ న్యాయస్థానాలకు కావాల్సిన మెటీరియల్ ఇవ్వాల్సింది గవర్నమెంట్. అందుకే ఆయన సిబిఐ ఎంక్వైరీ కోరి సిబిఐకి రెఫర్ చేసి కేసులు సిబిఐ ఎంక్వైరీ అయితే సిబిఐ వల్ల అయితే ఇక్కడ ఎటువంటి ప్రలోభాలకు లొంగరు, డైరెక్ట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అని. అంటే అత్యుత్తమమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ. ఇక్కడ రాష్ట్ర పోలీసులకు అంత చేతకాని పోలీసులా? ఇక్కడ ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ రాష్ట్ర పోలీసులకు అంత చేత కాదా? ఏదైనా కావచ్చు. ఇప్పుడు కొన్ని కేసులు సిబిఐకి అప్పచెప్తున్నారంటే రాష్ట్ర పోలీసులు చేయలేకుండానే కదా సిబిఐకి అప్పచెప్పే. ఇదొక కేసు కాదు, చాలా కేసులు సిబిఐకి అప్పచెప్పినారు కదా. వివేకానంద రెడ్డి కేసు సిబిఐకి అప్పచెప్పినారు. ఇంతవరకు ఏమైపోయింది? చంద్రబాబు నాయుడుకి చేత 2019 ఆయన కేసు ఇప్పటివరకు ఏమైంది కూడా ఎవరు అర్థం కాలేదు.
సిబిఐకి ఆ రోజు రెఫర్ చేసినాడు. ఎందుకంటే అప్పటికే స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దాన్ని రీఓపెన్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేయండి అని సిబిఐకి అప్పచెప్పారు. అంటే సిబిఐకి ఇచ్చేసి చేతులు దులుపుకుంటే ఎలాగా కాదు కదా. సిబిఐ న్యాయం చేశారు, అన్నీ ఇచ్చారు, వాళ్ళకు అన్నీ ఇచ్చారు, నేను తప్పు పట్టడం లేదు. కానీ కేసు విషయంలో అసలైన నిందితులను పట్టుకోలేక సిబిఐకి ఇచ్చేసామని చేతులు దులుపుకుంటే పట్టుకోవడానికే కదా, పట్టుకోవడానికే ఆ రోజు ఛార్జ్షీట్ ఫైల్ చేసి క్లోజ్ చేసినందుకు పట్టుకోవడానికే సిబిఐ ఇండియాలోనే ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ కాబట్టి సిబిఐ అయితే అందరికంటే బెటర్గా చేసి దాన్ని ఇన్వెస్ట్ చేయగలుగుతారని సిబిఐకి అప్పచెప్పారు. అది కూడా సిబిఐ ఎప్పుడు మా దగ్గర స్టాఫ్ లేదు, మాకు మెటీరియల్ లేదు, మా దగ్గర తుపాకులు ఇంకొకటి లేదని చెప్పి ఫైల్ చేసింది ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేతులు ఎత్తేసింటే సరే మీకు చేత కాకుండా మేమే చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్టిగేట్ తీసుకుండొచ్చు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు చేతులు ఎత్తేసినారు. మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చేతులు ఎత్తేసినారో మాకు తెలియదు. లేదంటే సిబిఐ మా దగ్గర మెన్ను లేదు, మెటీరియల్ లేదు అని ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ చేయలేక చేతులు ఎత్తేసిన సంఘటన నాకు తెలిసి భారతదేశంలో ఈ కేసే ఉంటుంది. మరి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేసినారో భగవంతుని తెలియాలి. రాజకీయ నాయకులు కదా, మీరే చెప్పాలి. అది మనకే తెలుసు. ఇంకొకటి కూడా మేము గవర్నమెంట్ పోతానే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ దగ్గర పోయి ఇదంతా చేయమంటలే. ఎప్పుడైతే సుగాలి ప్రీతి వాళ్ళమ్మ నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను పట్టించుకోవడం లేదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయినా పట్టించుకోవడం లేదు, పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నాడు అని ఆమె ఎప్పుడైతే ఓపెన్ అప్ అయిందో వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఆమెకు సపోర్ట్ ఎవరు లేరు, ఆమెకు సపోర్ట్గా ఉండాలని పోయినాను తప్ప ఇంకా ఆమె నువ్వు పోరాటం చేయి అవన్నీ చెప్పడం లేదు. మేము అడిగేది కూడా ఆమెకేదో మీరు మాట చెప్పినారు, న్యాయం చేయండి అయ్యా, ఆమెను పట్టించుకోండి, కనీసం పిలిపించుకొని మాట్లాడండి. దాని తోడు సిబిఐ చేతులు ఎత్తేసిన తర్వాత సరే మనమన్నా చేద్దామని ఆలోచన వచ్చిందా మీకు? రాలేదు కదా. అప్పుడు ఆమెకు బాధ అనిపించింది, బయటకు వచ్చింది. సరే ఏమమ్మా నీ బాధ ఏం కావాలో చెప్పని పోయి పలకరిస్తున్నాను తప్ప ఆమెను పిలుచుకొని వచ్చుకొని మేము ధర్నాలు చేసి గవర్నమెంట్కి అగ్రెస్ట్గా మాట్లాడాలి. ఇప్పటికీ వాళ్ళకి అవకాశం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మొత్తం మీద సుగాల్ ప్రీతి వాళ్ళ తల్లి ఎవరైతే పార్వతి ఉన్నారో, పార్వతి తన కన్నబిడ్డకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పేదాకా మీరు విశ్రమించరా? ఆమె పోరాటానికి మద్దతు ఇస్తాం, మేము పోరాటం చేస్తామని చెప్పడం లేదు. ఎందుకంటే పార్టీ ఎవరు ఇబ్బందులలో ఉన్నా, ఎవరైనా అన్యాయం జరిగిందని ముందరికి వస్తే వాళ్ళ తరపున వాళ్ళకు సపోర్టింగ్ నిలబడి వాళ్ళ తరపున పోరాటం చేసేదానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది.